వెల్కమ్ టు VD91 న్యూస్. హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్ స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో పోలీసులు ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సిపివిసి సజ్జనార్ ఆదేశాల మేరకు 5,000 మంది సిబ్బందితో 500కు పైగా పాన్ షాప్లకు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విద్యా సంస్థల సమీపంలో విద్యార్థులకు తంబాకు, నికోటిన్ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చార్మినార్ జోన్ పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా గుట్కా, జర్దా, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. యువతను వ్యసనాలకు గురిచేసే నిషేధిత పదార్థాల విక్రయాలను ఏమాత్రం సహించబోమని పోలీసులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతోని నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 yards లోపల ఉన్న పాన్ షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బంది, మన హెచ్ఎన్యూ ఆఫీసర్సు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు, లోకల్ డీసీపీసు, లోకల్ ఆఫీసర్సు, మన సిఆర్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఈరోజు దాదాపు 558 పాన్ షాప్స్ పైన, దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఒక 100 yardsలో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 yards లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ని, తంబాకు ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలామంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సు, హెచ్ఎన్యూ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన్ మసాలా కావచ్చు, అది అంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా ఆ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే టొబాకో అంటే నికోటిన్ ఏముంది, అది గేట్వే డ్రగ్ అంటారు. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్కి అలవాటయ్యే, బానిసమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసినా అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోప్టా, జేజే యాక్టు వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. ఈ ఒక్కలో మన హైదరాబాద్ నగర పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన హెచ్ఎన్యూ తరఫు నుంచి వైభవ్, ఆనే టీమ్స్ గత ఒక వారం నుంచి బాగా సర్వే చేసి మన అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్న పైన కూడా మనము ఈ యొక్క రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే శైక్షణిక ఇయర్లో, ఎడ్యుకేషనల్ ఇయర్లో కూడా ఇదే ఉక్కుమాదం మోపుతాను. యాజమాన్యాలతో కూడా మాట్లాడతాను. వాళ్ళు కూడా మనకు చెప్పాల్సి వస్తుంది, నిఘా పెట్టాల్సి వస్తుంది. దగ్గర ఎవరు కూడా షాప్స్ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. పోలీస్ కూడా, మనం కూడా ఈ వచ్చే రోజు అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఇంకా వాళ్ళు మళ్ళీ చేస్తే వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ పాన్ షాప్ ఓనర్స్ కూడా కోరుతున్నాను, వాళ్ళ యాజమాన్యాలు కూడా కోరుతున్నాను, స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు, చాలామంది పిల్లలు వస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఎవరు కూడా ఈ టొబాకో. ఒంగోలులో కలెక్టరేట్ వద్ద విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ వద్ద విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. మత మార్పిడులు, వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వాటిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో మోసపూరితంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత జాగ్రత్తగా ఉండాలని, బాలికల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత సంపర్క ప్రముఖ వృత్తిరీత్యా అడ్వకేట్ని
ఈరోజు ప్రస్తుత సమాజంలో భారతదేశం అతి ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య లవ్ జిహాదీల నుంచి హిందూ అమ్మాయిలు మత మార్పిడితో జరుగుతున్నటువంటి సమస్య. ఇది ప్రస్తుతం ఇంత సివియర్ గా ఉన్నదాన్ని చూసినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రలో నాసిక్ లో ఉన్నటువంటి TCS కంపెనీ అందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ కంపెనీలో దాదాపు 300 మంది హిందూ అమ్మాయిలు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల పనిచేస్తున్నారు. వాళ్ళ మీద అక్కడ ఉండేటువంటి హెచ్ఆర్లు కానీ మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా ముస్లిం అబ్బాయిలు ఉండి, అదేవిధంగా ఆడవాళ్ళు కూడా పై స్థాయిలో ముస్లింలు ఉండి వీళ్ళని శారీరకంగా మానసికంగా వికృతంగా అరాజ్ చేస్తూ ఉంటే దాన్ని ఎవ్వరూ కూడా ఖండించలేకపోయారు. ఈ అమ్మాయిలు పెద్దవాళ్ళ కంటే వాళ్ళ పై ఆఫీసర్లకి రిపోర్ట్ చేసినప్పుడు ఆమె ఏమన్నారంటే, ఏమైందైతే ఇష్టమైతే ఉండండి, లేకపోతే పండి, ఏం తప్పే ఉంది అందులో అని చెప్పి అన్నారు. దాన్ని ఒక అమ్మాయి ధైర్యం చేసి అక్కడ ఉండేటువంటి పోలీస్ యంత్రాంగానికి చెప్పినప్పుడు వాళ్ళు దీన్ని ఒక సిన్సియర్ ఆపరేషన్గా తీసుకొని ఒక 5 మంది ఆఫీసర్స్ని ఆడవాళ్ళని ఉద్యోగులుగా అందులో చేర్చి దాదాపు 6 మాసాల నుంచి దాని ప్రయత్నం చేసి ఈరోజు మొన్న రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవటం జరిగింది. ఇది ఎలా చూసింది అని కనుక మనం చూసినట్లయితే మన అమ్మాయిల్ని వాళ్ళు ఎలా చాప కింద నీరులాగా అట్రాక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మనలో ఉండేటువంటి ఒక మంచి గొప్ప లక్షణం అన్ని మతాలు సమానము, అందరూ భగవను సమానులే, మానవతే మాధవ సేవ అంటే మానవ సేవే మాధవ సేవ అనే మన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అలసత్వంగా తీసుకొని మా మతమే గొప్పది, మేమే గొప్ప అనే భావంతో ఈ హిందూ అమ్మాయిలను టార్గెట్గా వేసి వాళ్ళ జనాభా పెంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన హిందూ సమాజంలో భారతదేశంలో 80% ఉండేటువంటి హిందువులు క్రమేపీ తగ్గుతున్నారు. మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు మెజారిటీలుగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మనం కనుక సమాజంలో చూసినట్లయితే ప్రస్తుతం మనం ఒంగోలులో చూసుకున్నా కూడా ఈ ముస్లిం సమాజం నుంచి మనం ఎదుర్కొనే ఇబ్బందులు అనేకం మీకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిని అన్నింటినీ ఖండిస్తూ ఈరోజు మన అమ్మాయిలకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఎక్కడ జరిగిన అమ్మాయి, ఎందుకంటే భరతమాతని మనం తల్లిగా పూజిస్తాం, అలాంటి భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి అమ్మాయిలకు జరుగుతున్నటువంటి ఈ వికృత చర్యలు అన్యాయం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తూ ఈ లవ్ జిహాద్ వ్యతిరేకంగా యాంటీ చట్టాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని అంతలెక్క ఇంప్లిమెంట్ చేసి దీనికి ఒక సపరేట్గా ఒక ఇది పెట్టి ఇప్పుడు కూడా మన దగ్గర నిన్ననే ప్రకటించారు 112 అనేటువంటి నంబర్కి కాల్ చేస్తే ఈ యాంటీ చట్టాలు కూడా ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్న అమ్మాయిలు ఎవరైనా కూడా వాళ్ళ పేరు రహస్యంగా ఉంచి స్వీకరించబడుతుందని చెప్పారు. పోలీసు యంత్రాంగం కూడా దయించి దీన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ లవ్ జిహాదులకు వ్యతిరేకంగా వాళ్ళు అలాంటి వాళ్ళు అసలు దేశంలో ఉండకూడదు, భారతదేశంలో ఉండేవాళ్ళు మతం ఏదైనా అందరూ భారతీయులే అనే భావంతో చెప్పడం జరిగింది. మల్లాపూర్లో గంజాయి విక్రయాలు, 2 నిందితులు అరెస్ట్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో దారావత్ సంతోష్, సందీప్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1.2 కిలోల ఎండు గంజాయి, ఒక హోండా యాక్టివా బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. విచారణలో వారు ఆంధ్రప్రదేశ్, వైజాగ్ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. విద్యార్థులు, పారిశ్రామిక ప్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూట్ వాచ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని ఎక్సైజ్ పోలీసులు ప్రెస్ నోట్లో తెలిపారు. ప్రతాప సింగారంలో గరాణ దొంగల గ్యాంగ్ అరెస్ట్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారంలో గరాణ దొంగల గ్యాంగ్ను ఫ్యూచర్ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజశ్రీ హోమ్స్, మంజుశ్రీ మీడోస్ కాలనీలో అద్దెకు ఉంటున్నారనే సమాచారం మేరకు శనివారం రాత్రి చేవెళ్ల పోలీసుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 70 మొబైల్ ఫోన్లు, భారీగా బంగారం, ఒక కారు, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత కొద్ది రోజులుగా ప్రతాప సింగారంలో నివసిస్తూ చేవెళ్ల ప్రాంతాల్లో ఫోన్ దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో కొంతమంది నిందితులు పారిపోగా వారి కుటుంబ సభ్యులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం అందింది. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక్కరు రమ్మను మీతో నాణ్యుడు మంది అమ్మ 600 బైక్ ఉందా మీతో అందరూ ఆయన ఎవరు సెక్రటరీ గారు ఈ దోమలకు ఈ కథకి లెక్కకు బట్టల నడుమ అవన్నీ మీరు తీసుకోండి తీస్తే బాగా కుల్కచర్లలో పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విక్రాంత్ పేపర్ ప్లేట్స్ ఇస్తరాకుల తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో యూనిట్ పూర్తిగా దగ్ధమైంది. పేపర్ ప్లేట్స్ తయారీకి ఉపయోగించే సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఫైర్ ఇంజన్ ఆలస్యంగా చేరడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్లే సమయానికి స్పందన ఆలస్యమైందని పేర్కొంటూ ప్రతి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరెంట్ ఏపీ పరమేశ్వర కరెంట్ ఏపీ రాను
గట్టి ఆన్ చేయి, అది మోటార్ ఆన్ చేయి, కరెంట్ వస్తుంది, ఆన్ చేయి. కరెంట్ ఆన్ చేయకూడదు, ఇబ్బంది అయిపోయింది. అది పోయింది అది ఇంత ఏదో ఏం కాదు అయిపోయింది. రాకపోతే కదా మనకు యాది అర్థం కాదు. ఒంగోలులో బీజేపీ భారీ నిరసన. ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటూ మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తక్షణమే మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ జై. నేను జిల్లెలమూడి రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా మోర్చా. ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బిల్లుని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన రాజకీయానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న మహిళలందరికీ ఉపయోగపడేటటువంటిది. మోడీ గారు అంటే అమలు చేయడం, కాంగ్రెస్ పార్టీ అంటే అడ్డుకోవడం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మహిళల యొక్క చిరకాల కోరిక. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఒక బీజేపీ గవర్నమెంట్లోనే మహిళలకి మోడీ గారు మహిళా పక్షపాతిగా ఎన్నో విధమైన అవకాశాలు కల్పించుకుంటూ వచ్చారు. అంతరిక్షం నుంచి ఆటో వరకు మహిళలు మెకానిక్ రంగంలోనూ, విద్యావేత్తలుగాను, శాస్త్రవేత్తలుగాను ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో మహిళలు చట్టసభల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏదైతే ఉందో చట్టసభల్లో వాళ్ళ నినాదాన్ని, వాళ్ళ వంతు వాళ్ళు దీన్ని తెలపాలనే ఉద్దేశంతో మహిళా బిల్లుని ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో మోడీ గారు చేర్చడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటుంది. ఎంత నీతిమాలిన రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రిగా చేసింది, సోనియా గాంధీ ఒక నేషనల్ పార్టీ అధ్యక్షురాలుగా చేసింది.
ప్రియాంక గాంధీ ఒక పార్లమెంట్ మెంబర్గా ఉంది. వాళ్ళ కుటుంబంలో మహిళలైతే రాజ్యాన్ని పరిపాలిస్తూ దేశాన్ని పరిపాలిస్తూ రాజ్యాంగాన్ని అనుభవించవచ్చు. మిగతా మహిళలకి ఆ సామర్థ్యత లేదు అని మహిళా బిల్లుని వ్యతిరేకించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన దారుణమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరపున మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని అమలు చేసే వరకు ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతాయి. తప్పకుండా ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో 33% కానీ 14% మాత్రమే అమల్లో ఉంది. మిగిలిన 16% అమలయ్యే వరకు మహిళలు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్, మీ ఉనికి లేకుండా పోతుంది రాబోయే రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య భారతదేశంలో స్త్రీ 1996 నుండి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు 6 సార్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో 6 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుపట్టడం జరిగింది. ప్రధానంగా స్త్రీ వ్యతిరేక శక్తులు అయినటువంటి మహిళా వ్యతిరేక శక్తులు అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి మన అఖిలేష్ యాదవ్ కావచ్చు. నిన్న అఖిలేష్ యాదవ్ 40 మినిట్స్ మాట్లాడాడు. ఆయన మాట్లాడిందంటే కేవలం ఏంటంటే ఈ మహిళా బిల్లుని అడ్డుకోవడం కోసం గతంలో కూడా ఆయన తండ్రి అయినటువంటి ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా లల్లు ప్రసాద్ యాదవ్, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మరి ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు అందరూ కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ పోతుంటే ఈ రోజున ఎంతో చరిత్రాత్మకమైన ప్రీతం ప్రధానమంత్రి మోడీ గారు నారీ శక్తి అభియాన్ అని చెప్పి బిల్లు పెడితే దానికి కావాలనేటువంటి ఇండియా కూటమి పార్టీలన్నింటి కూడా ఈరోజు చేసినట్టే ఈ యొక్క ఇండియా కూటమి పార్టీలు మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఒక మహిళ కూడా ఈరోజు మహిళా బిల్లుకి వ్యతిరేకంగా పనిచేస్తుందంటే మరి దీని గురించి కాంగ్రెస్ అనుకూల పక్షాలన్నీ కూడా ఈ రోజున మహిళలకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మహిళా బిల్లుని ప్రవేశపెడుతుంది. మోడీ గారి నాయకత్వంలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ వివరణ. వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఒక చర్చలో తాను మాట్లాడిన విషయాల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. తాను అన్ని ధర్మాలను గౌరవిస్తానని స్పష్టం చేసిన ఆయన అవతార పురుషుడు శ్రీరాముడి గురించి తాను తప్పుగా మాట్లాడలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వివరణతో కూడిన సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, పూర్తి సందర్భాన్ని చూడాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం, దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసఖ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుతాయి. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.